అందరూ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా గురించి క్షేత్రస్థాయిలో వినియోగదారులకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోటి ఒక ప్రణాళికాబద్ధంగా మనం సమాచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పౌర సరఫరాల శాఖకి ప్రత్యేకంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సంబంధించిన శాఖల నుంచి ఉన్నతాధికారులు, ప్రత్యేకంగా మా కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్ సివిల్ సప్లైస్ నూపూర్ గారు, వీరితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి, ఎండోమెంట్స్ నుంచి, అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ విషయంలో అక్కడి గురించి కూడా చర్చించుకోవడానికి, ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి మరియు వ్యవసాయ శాఖ నుంచి కూడా మేము సమీక్షించుకోవడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్ష సమావేశంలో ఆయిల్ కంపెనీస్ ఐఓసిఎల్, బీపీసీఎల్, అదేవిధంగా హెచ్పిసిఎల్స్ నుంచి ప్రతినిధులు వచ్చారు. పైప్డ్ గ్యాస్ విషయంలో గెయిల్ నుంచి, అదేవిధంగా ఎవరైతే మన రాష్ట్రంలో గెయిల్ ద్వారా సరఫరా చేస్తున్నారో పైప్ గ్యాస్ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక 5 ప్రతినిధులు వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక అంశాలపైన కొంచెం క్లారిటీ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు అందించారు. ముందుగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్న పుకార్లని దయచేసి మీరు నమ్మబాకండి. ఒక ఆందోళన సృష్టించడానికి కొంతమంది సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఏర్పాటు చేయడం, రకరకాలుగా సమాచారం ప్రజల్లో ఒక భయోందోళన క్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితిని ఖచ్చితంగా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్టీజీఎస్లో సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే, మనం రెస్పాండ్ అవుతున్నాం ఈ సిచ్యువేషన్కి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా యావరేజ్ నార్మల్గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో యావరేజ్ మనం చేయగలిగింది డెలివరీస్, అంటే బుకింగ్ అయిన తర్వాత డెలివరీస్ మనం చేయగలిగింది 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. ఒకరోజు ప్రత్యేకంగా 3,02,000 కూడా డెలివరీస్ మేము అందించగలిగాం. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, ఒక ప్రాసెస్ని నమ్ముకునే విధంగా ఒకేసారి ఆ ప్రాసెస్ మీద ఒత్తిడి పెరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ బుకింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే తెలియకుండా పాపం వినియోగదారులు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీ దగ్గరికే వెళ్ళి వాళ్ళు సిలిండర్లు పట్టుకుని వెళ్ళడం అనేది కొన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్న వార్తల్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. ముందుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మీరు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు డెలివరీ అప్పుడు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 100% ఓటీపీ ఉంటేనే మనం డెలివరీ చేయాలి. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, అనవసరంగా అదనపుగా ధరలు ఛార్జ్ చేయడం, కొంతమంది వాటిని మళ్లించడం కమర్షియల్ యూసేజ్కి, అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి గృహాలకి మనం అందించే గ్యాస్ బండల్ని ఖచ్చితంగా మనం ఓటీపీ ద్వారానే మనం అందించాలనేది, దీన్ని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా 100% పాటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సలహా ఇచ్చారు. ఎక్కడ గ్యాప్ వస్తుందని మేము విశ్లేషించినప్పుడు, ఉదాహరణకి మనకు దీపం పథకంలో ఈకేవైసీ దాదాపు 95% మందికి మనం చేసుకోగలిగాం. అయితే గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర ఉన్న సమాచారం మేరకు వాళ్ళకి 85% వరకే ఈకేవైసీ చేయగలిగారు. సో ఈ 15%, 10% గ్యాప్ ఏదైతే ఉందో దానికి కారణాలు కూడా ఈరోజు ఈ సమీక్షా సమావేశంలో బయటకు వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే, పాత ఫోన్ నంబర్ ఉండడం వలన, ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోలేకపోవడం వలన వాళ్ళకి ఇమీడియట్గా ఓటీపీ రాకపోవడం, కొంతమంది పేర్లు లేకపోతే అడ్రస్లు మారడం, ఇటువంటి అంశాలపైన కూడా వాళ్ళకి క్లారిటీ తీసుకురావాలనే అంశంపైన చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున క్షేత్రస్థాయిలో ఉన్న మా సచివాలయ సిబ్బందిని కూడా అలర్ట్ చేసి అందరికీ సమాచారం అందించేటట్టు పోస్టర్స్ కూడా తయారు చేసి అందరికీ ఈ సమాచారం తీసుకెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు, అంటే మీరు ఒకసారి గ్యాస్ బుకింగ్ చేసుకున్న తర్వాత రీఫిల్ బుకింగ్ కోసం మీకు 45 రోజులు కనీసం మీరు సమయం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు సమయం ఇవ్వాలి. ఎవరైనా తొందరపడి ఈ 25 రోజుల్లోపు 45 రోజుల్లోపు మరొక్కసారి మీరు తిరిగి వెళ్తే అది సిస్టమ్ పైన భారం పడుతుంది తప్ప దాని ద్వారా మీకు మరొకసారి సిలిండరు ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ నిబంధన ఖచ్చితంగా మనకి అంతర్జాతీయ సమస్యగా మారిన మనకి ఇరాన్ యుఎస్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో
దాని ద్వారా మనకి షిప్మెంట్స్ పూర్తి స్థాయిలో రావడం లేదనే దానిపైన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల్ని దయచేసి మీరు అర్థం చేసుకుని, ఎందుకంటే మాకున్న సమాచారం ఒక కుటుంబం సంవత్సరానికి 6 సిలిండర్ల కన్నా ఎక్కువగా బుక్ చేయరు. ఇప్పుడు మన దీపం పథకంలో కూడా మనం ఇస్తున్న 3 సిలిండర్లు కూడా 97-98 లక్షల మంది ప్రతి విడతలోనూ ఉపయోగించుకుంటున్నారు. అది మాకు ఇచ్చే సమాచారం పట్టి మీకు చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నాం. దయచేసి మీరు తొందరపడి ప్యానిక్ బుకింగ్, ఏదో అర్జెంటుగా మనం ఇప్పుడు బుక్ చేసుకుంటే మనకి ఇంకో సిలిండర్ వస్తుందని, కొంతమంది సిలిండర్ అవ్వకపోయినా కూడా పూర్తి ఖాళీ అవ్వకపోయినా కూడా ఇమీడియట్గా దాన్ని బుక్ చేయడం ద్వారా సిస్టమ్ పైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఉదయం కూడా కమిషనర్ గారు, నేను రాష్ట్రంలో ఉన్న జాయింట్ కలెక్టర్లందరితో కూడా టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ప్రధానంగా ఏంటంటే మనకి పాఠశాలలు, హాస్పిటల్స్, అదేవిధంగా వెల్ఫేర్ సంక్షేమ హాస్టల్స్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అందించాల్సిన సరఫరాని ఒక ప్రయారిటీ బేసిస్లో తీసుకెళ్ళమని కోరడం జరిగింది. బ్లాక్ మార్కెట్ పైన ఉక్కుపాదంతో ఎక్కడైతే ఏజెన్సీలు కానీ గ్యాస్ ఏజెన్సీలు ప్రత్యేకంగా డైవర్షన్ ఎక్కడ జరుగుతుంటే డొమెస్టిక్ యూసేజ్కి ఉపయోగించాల్సిన సిలిండర్స్ కమర్షియల్గా తీసుకెళ్తుంటే ఖచ్చితంగా వాళ్ళపైన 6A కేసెస్ నమోదు చేయమని ఈరోజు స్పష్టంగా చెప్పాం. ఇప్పటి వరకు ఈ 5-6 రోజుల్లో 616 కేసులు బుక్ చేసాం. సుమారు 2500 గ్యాస్ సిలిండర్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా క్షేత్రస్థాయిలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, పౌర సరఫరాల శాఖని అప్రమత్తం చేసి స్థానికంగా జాయింట్ కలెక్టర్ల ద్వారానే ప్రతి జిల్లాలో ఒక కాల్ సెంటర్, ఒక డెడికేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరికీ సమాచారం అందించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వినియోగదారులు కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు, లేకపోతే సమాచారం రావడం లేదని. దయచేసి మీరు గమనించాలి. ఈ 3 ఆయిల్ కంపెనీలు కూడా చాలా క్లియర్గా, ఒకటేమో మొబైల్ యాప్ ద్వారా, ఒకటేమో ఫోన్ కాల్ ద్వారా, అంటే IVR సిస్టమ్ ద్వారా మీరే బుక్ చేసుకోవచ్చు. మూడోది వాట్సాప్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. నాలుగోది మీరు చాలా క్లియర్గా మిస్డ్ కాల్ ఇస్తేనే మీకు తిరిగి మళ్ళీ మీ బుకింగ్ చాలా స్పష్టంగా రిజిస్టర్ అవుతుంది. ఇదే కాకుండా మనకి మొబైల్ ఫోన్లో ఉన్న వాలెట్స్, అంటే మన ఫోన్పే కానివ్వండి, ఇతర పేమెంట్ మెకానిజమ్స్ ద్వారా మీరు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాం. చాలా క్లియర్గా ఈ 3 కంపెనీలకి సంబంధించిన ఈ 5 అంశాలు, దాటికి సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా చాలా క్లియర్గా మేము ఈరోజు ప్రజలందరూ కూడా తెలుపుతున్నాం. ఎక్కడ కూడా సమాచారంలో లోపం లేకుండా వినియోగదారులకి ఇబ్బంది కలగకూడదన్న అనే అంశంతో ఈ ఆయిల్ కంపెనీస్ కూడా ఎవరికి వాళ్ళు ఈ విధంగా ప్రత్యేకంగా వాళ్ళు తయారు చేసి టెంప్లెట్స్ అందరికీ పంపిణీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీన్ని దయచేసి మన మీడియా మిత్రులందరూ కూడా కోరుతున్నది విస్తృతంగా మేము ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు కూడా సహకరించండి. ఎందుకంటే ఇటువంటి పుకార్లు ప్రజలు ఆందోళన చెందే విధంగా అటువంటి పరిస్థితి ఎవరు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఎప్పటి వరకు మనకి ఈ విధంగా మనం ప్రజలకి ఎక్కడ ఆందోళన చెందకుండా మనం డెలివరీస్ చేయగలుగుతాం అనే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 3 కంపెనీలు కూడా అడిగారు. వాళ్ళు ఖచ్చితంగా ఒక భరోసాతోటి ఎక్కడ అంతరాయం లేకుండా డెలివరీస్ మేము 100% డెలివరీ చేస్తాం. డొమెస్టిక్ యూజర్, LPG కనెక్షన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వీటితో పాటు పైప్ న్యాచురల్ గ్యాస్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. మరొకసారి త్వరలోనే దానిపైన కూడా కొంచెం లోతుగా మరొకసారి సమీక్షిద్దామని చెప్పారు. ఫర్టిలైజర్స్ విషయంలో, అగ్రికల్చర్ సెక్టర్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అందించిన 80%కి సరఫరా అయ్యే విధంగా, అందులో కూడా ఎక్కడ లోటు లేకుండా మనకి రాబోయే రోజుల్లో కృత్రిమ కొరత రానియకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనే విషయం ప్రస్తావించారు. ముఖ్యమంత్రి గారు మా కమిషనర్ గారికి డైరెక్ట్ చేశారు. డేటా షేరింగ్ అనేది ఈ రోజు నుంచి ప్రతి అవర్లీ బేసిస్లో జరగాలనే విషయం ఈ 3 ఆయిల్ కంపెనీస్ కూడా చెప్పడం జరిగిందండి. ఈ రోజు వరకు రోజుకి 2 సార్లు మాకు డేటా షేరింగ్ అవుతుంది. ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఖచ్చితంగా ప్రతి గంట డేటా షేరింగ్ చేసుకుని ఎప్పటికప్పుడు ఈ డేటాని మేము మానిటర్ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉన్న సచివాలయ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి ఎవరు కూడా ఆందోళన చెందకుండా ఎఫిషియెంట్గా పనిచేసుకునే విధంగా. ఎందుకంటే అంతిమంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ సమస్య ఏదో మనకి స్థానికంగా వచ్చిన సమస్య కాదు. మన దేశంలో ఈరోజు మనం ఒక రాష్ట్రంలో వచ్చిన సమస్య కాదు. అంతర్జాతీయ సమస్య వలన మనం కొంచెం జాగ్రత్తగా ఒక పకడ్బందీ వ్యూహంతో పొరపాటు జరగకుండా వీలైతే మనం ఎటువంటి ఆల్టర్నేటివ్స్ మనం ఇవ్వగలుగుతాం మన కన్స్యూమర్స్ కానీ దానిపైన కూడా సమీక్షించుకుని ప్రిపేర్డ్గా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినియోగదారులందరికీ కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా ఈరోజు కార్యక్రమం జరిగింది. ఫర్దర్గా మీకు
ఏ రోజైనా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మా కాల్ సెంటర్ ఉంది, మా కేంద్ర కార్యాలయంలో ఎప్పటికప్పుడు 1967 ఉంది. ఆ సమాచారం ఎవరికైనా సమస్య వచ్చినా అందులో కూడా మేము గమనించింది ఏంటంటే మొదటి 2-3 రోజుల్లో దాదాపు యావరేజ్గా మాకు 300 పైనే మాకు ఫోన్ కాల్స్ వచ్చేవి. గత 2 రోజుల నుంచి ఆ కాల్స్ కూడా 200కి 180కి తగ్గినాయి. దాని అర్థం ఏంటంటే స్టెబిలైజ్ అవుతుంది సిచ్యువేషన్. స్టెబిలైజ్ అవుతున్న సిచ్యువేషన్లో ఆ తరుణంలో దయచేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరొక్కసారి నేను ప్రజలందరూ కూడా చెప్తున్నాను, రాష్ట్రంలో యావరేజ్ మనకి 2,81,000 సిలిండర్లు అవసరం ఉంటే పర్ డే మనం చాలా జాగ్రత్తగా ఈ రోజుకి ప్రతిరోజు 2,91,000 సిలిండర్లు యావరేజ్గా డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీ అందరికీ కూడా ఈ సందర్భం కోరుకుంటూ ఇప్పుడు మా కమిషనర్ గారు మాట్లాడమని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇవాళ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేశారు, దాంట్లో మన డొమెస్టిక్ సప్లైస్తో పాటు నాన్ డొమెస్టిక్ సెక్టర్ గురించి కూడా ప్రయారిటీ చాలా స్పష్టంగా తెలియజేశారు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు సమాచారాలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క హాస్టల్స్లో ఏదైతే స్కూల్ హాస్టల్స్ ఉన్నాయి, కాలేజ్ హాస్టల్స్ ఉన్నాయి, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో కాలేజ్లో లేనివి కానీ పక్కన కూడా పిల్లలు ఉంటున్నారు ప్రైవేట్ హాస్టల్స్లో, వాళ్ళందరికీ కూడా సక్రమంగా ఏదైతే ఎల్పిజి గ్యాస్ అందుబాటులో ఉండే తగ్గ చర్య తీసుకోవాలా. అక్కడ వాళ్ళ మెసేజ్కి కానీ కేటరింగ్కి కానీ అది తెలియచేయడం జరిగింది. అట్లానే హాస్పిటల్స్లో ఎవరైతే అటెండెంట్స్ కూడా ఉంటున్నారో అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో నితాందానం కూడా నడుస్తూ ఉన్నాయి. అట్లాంటి చోట్ల కూడా ఎల్పిజీలు సరఫరా చేయాలని, అట్లానే టెంపుల్స్లో కూడా వీలైనంత వరకు ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా ఎల్పిజిలో సమస్య కాకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కూడాను ఇతర సోర్సులు ఏవైతే ఉన్నాయో, అది ఇండక్షన్ స్టవ్స్ కానీ, సోలార్ గ్యాస్ కానీ, బయోగ్యాస్ కానీ, అవన్నీ కూడా తప్పనిసరిగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రత్యేకంగా దాని గురించి ముందుకి వచ్చి వాళ్ళు విశ్లేషిస్తూ ఉన్నారు. ఏ విధంగా వాడుకోవచ్చు, ఏ విధమైనటువంటి ఎనర్జీ సోర్సెస్ని వాడుకోవడానికి వీలుంటుందని. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్న ఏవైతే అంగడి షాపులు ఉన్నాయో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది వస్తూ ఉంది అని, సో వాళ్ళకి వీలైనంత వరకు సాయం పడేటట్టుగా చర్యలు చేస్తూనే ఉన్నాం. పెద్ద ఏవైతే హోటల్స్ ఉన్నాయో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళే ముందుకి వచ్చి, మన హోటలర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకి వచ్చి మేము వారానికి ఒకరోజు మేము హాలిడే ఇస్తామనేది, రెండోది టైమింగ్స్ కూడా కొంతవరకు నియంత్రిస్తామనేది, మూడోది మెన్యూలో కూడా ఇంత ఎలాబొరేట్ మెన్యూ పెట్టకుండా మెన్యూని కూడా కొద్దిగా ఇంకా సింపుల్ మెన్యూ పెట్టుకుంటామని, ఇవి అంశాల గురించి వాళ్ళే ముందుకి వచ్చారు. కాబట్టి తప్పనిసరిగా దానికి తగ్గట్టుగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతాయి. అదేవిధంగా పైప్డ్ నేచురల్ గ్యాస్లో కూడా ఇక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు. మన రాష్ట్రంలో దాదాపుగా ఒక 4% పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి ఓవరాల్లో. అది కూడా ఇంకా నేషనల్ లెవెల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అవసరాన్ని బట్టి పైప్డ్ నేచురల్ గ్యాస్ కూడా కనెక్షన్స్ తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. అంటే ఎల్పిజికి డొమెస్టిక్ ఇబ్బంది లేదు, బట్ ఏదైనా సరే పైప్డ్ నేచురల్ గ్యాస్ తీసుకుంటూ ఉంటే కొద్దిగా అసలు కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది అనేది కూడా మాకు గేల్ మరియు ఓఎన్జీసీ మరియు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తెలియజేయడం జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఎట్లాంటి ఏమైనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భాగంగా, అంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని పెంచుకోవడానికి ఏవైతే మున్సిపాలిటీస్ నుంచి సౌకర్యాలు కావాలా అవి కూడా మన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తరఫున కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశంలో కూడా ఆ విషయం గురించి తెలియజేసుకున్నారు. సో ఈ విధంగా మా దగ్గర సమాచారాలు ఉన్నాయండి. ఏ హాస్టల్కి, ఏ హాస్పిటల్కి, ఏ ఏజెన్సీ నుంచి అది వెళ్తూ ఉంది, ఏమిటంటే ఎల్పిజి వెళ్తూ ఉంది. తప్పనిసరిగా దాన్ని 100% ఎక్కడ కూడా దోకా లేకుండా చక్కగా మెయింటైన్ చేసుకుంటామనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం. సార్ మనకి ఎన్ని నిల్వలు ఉన్నాయి సార్? యాక్చువల్ మన దగ్గర అవైలబిలిటీ ఎట్లా ఉంది స్టేట్లో? అంటే మనకి పర్ డే 4,061,61,00,000 గ్యాస్ కనెక్షన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సుమారు 4,000 మెట్రిక్ టన్నులు మనకి డొమెస్టిక్ యూసేజ్కి అవసరం ఉంది. దానికోసం సరిపడా నిల్వలు ఎప్పటికప్పుడు ఉన్నాయి. స్టాక్స్ కూడా రెప్లెనిష్ అవుతూ ఉంటాయి. ఇదేంటంటే అది ఆన్గోయింగ్ ప్రాసెస్ అది. సో అక్కడ అంతరాయం జరుగుతుందనే భావన ఎవరికి కలగలేదు. వాళ్ళకి వచ్చిన సమాచారం కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, వాళ్ళ శాఖల నుంచి కానివ్వండి, చాలా క్లియర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయిల్ కంపెనీస్ అందరూ కూడా డెఫినెట్గా వితౌట్ ఎనీ డిస్రప్షన్
ఎఫిషియన్సీ తోటి అట్ ద సేమ్ టైం డెలివరీ మెకానిజం కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకుని, ఎందుకంటే సడన్గా ఈ స్పర్ట్ ఆఫ్ బుకింగ్స్ వలన ఒక ప్యానిక్ బుకింగ్ వల్లనే మనకి సమస్య వచ్చింది తప్ప వాళ్ళ ఎఫిషియన్సీలో కానీ డెలివరీ మెకానిజంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేదు. దాన్ని ఖచ్చితంగా మేము నివారించుకుంటాం. సార్ కమర్షియల్ సిలిండర్స్ని 1,800 రూపాయలు ఉన్న కమర్షియల్ సిలిండర్ 3,600 బ్లాక్లో అమ్ముతున్నారని హోటల్స్ వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. సో దాని మీద ఉన్నారు. ఈరోజు మార్నింగ్ మాకు జరిగిన జాయింట్ కలెక్టర్స్ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విజిలెన్స్ అధికారులను కూడా మేము అప్రమత్తం చేశాం. ఈ రోజు నుంచి వాళ్ళు చాలా తీవ్రంగా అటువంటి అంశాలపైన స్పందిస్తారు. డెఫినెట్గా ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో, ఎవరైతే బ్లాక్ మార్కెటింగ్లో పాల్గొంటున్నారో, ఎవరైతే డొమెస్టిక్ యూసేజ్ ఎల్పిజి సిలిండర్స్ని కమర్షియల్గా తీసుకెళ్తున్నారో వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి జాయింట్ కలెక్టర్స్గా ఆల్రెడీ మా కమిషనర్ గారు ఈరోజు ఆదేశించారు. డెఫినెట్గా ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటాం. కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాయి, చాలా చోట్ల కంప్లైంట్ ఏమైనా దృష్టికి వచ్చింది సార్? అందుకనే ఆ విషయం ప్రజల్లో తిరుగుతోంది కాబట్టే మేము ఈ 5 సౌకర్యాలు కల్పించాం. వాట్సాప్ ద్వారా, ఐవీఆర్ఎస్ ద్వారా మీరు మెసేజ్లు పంపే విధంగా, మిస్డ్ కాల్ ఇచ్చే విధంగా ఈ 3 కంపెనీలు దానికి అంగీకరించాయి. వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా ఎవరైనా సరే ఈ 5 మార్గాల ద్వారా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఎవరు కూడా ప్యానిక్ అవ్వవసరం లేదు. ఎవరు కూడా ఫిజికల్గా, దయచేసి వినియోగదారులు మేము కోరేది ఏంటంటే ఫిజికల్గా మీరు గ్యాస్ ఏజెన్సీల ద్వారా వెళ్ళకుండా మీరు ఇవి ఆన్లైనే చేసుకోవాలి. మీ బుకింగ్ చేసుకున్నాక మీకు వచ్చిన ఓటీపీని 100% అది మాత్రం మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాం. ఓటీపీ ఉంటేనే డెలివరీ జరుగుతుంది. కాబట్టి మొబైల్ యాప్ ద్వారా కానివ్వండి, ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా మీకు మిస్డ్ కాల్ ద్వారా కానివ్వండి, మీ ఫోన్లో ఉన్న ఫోన్పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, వీటి ద్వారా కానివ్వండి మీరు చేసుకుంటే ఆన్లైన్ ఈ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ఏ విషయంలో అండి? వాళ్ళు బోర్డులు ఓపెన్గా పడుతున్నారు బికాజ్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ గ్యాస్. చెన్నైలో గ్యాస్ కూడా బిల్ రేట్లు మాత్రం విపరీతంగా పెంచారు. లేదు, ఇప్పుడే కమిషనర్ గారు చెప్తాను. కమిషనర్ గారు చెప్పిన విషయం ఇందాక ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నాన్ రెసిడెన్షియల్ యూజ్ అంటే ఎవరైతే కమర్షియల్, ఇండస్ట్రియల్ యూజ్ కోసం వాడుతున్నారో వాళ్ళని ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలుగుతాం. ఒకటేంటంటే సోలార్, ఇంకోటి ఏంటంటే ఎనర్జీ. విజయానంద్ గారు కూడా ఉన్నారు, ఇమీడియట్గా ఆయన్ని బీఫప్ చేసుకోమన్నారు. ఎక్కడ కూడా పవర్ సెక్టర్లో కూడా గ్యాప్ లేకుండా ఎంత డిమాండ్ ఉంటే అంత డిమాండ్ మనం మీట్ అయ్యేటట్టు. ఎందుకంటే డొమెస్టిక్లో కూడా కొంతమంది ఇండక్షన్ స్టవ్స్ తీసుకుంటున్నారని సమాచారం వచ్చింది. ఇండస్ట్రియల్ యూసేజ్ వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఈ హోటల్స్ని, అదేవిధంగా కొంతమంది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూల్లోకి వెళ్ళే విధంగా, దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేసే విధంగా ఒక భరోసా ఇవ్వడానికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. ఉమ్మడి కుటుంబంలో 45 days అనేది కొంచెం ఇబ్బందిగా అంటే మనం వినియోగదారులకు ఉన్న వెసులుబాటు మనం పర్ సిలిండర్ అనేది అక్కడ బుకింగ్తో పాటే వస్తుంది. అది కుటుంబంలో ఎంతమంది ఉన్నారని కాదు కదా. మాకున్న అంచనా మేము దీపం చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాం. 4 సిలిండర్ల కన్నా ఎక్కువ ఎవరు వాడడం లేదు. మ్యాక్సిమం వాడేది 6 సిలిండర్స్. కాబట్టి 45 రోజుల లోపే వీళ్ళు బుక్ చేస్తున్నారంటే అది పొరపాటున రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళకూడదని ప్రయత్నం. పైపుడ్ గ్యాస్ అనేది ఎక్కడ సార్ అవైలబిలిటీ మనం తీసుకోవడానికి ఫెసిలిటీ ఉందా? ఓన్లీ కమర్షియల్ అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి కదండి, ఉన్నాయి కదా, ఉన్నాయి. చాలా ఏమండి, ఆయిల్ కంపెనీస్ ఆర్ సేయింగ్ దిస్ ఇస్ నార్మల్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యానిక్ బుకింగ్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. నేను మీకు సంఖ్య కూడా మీకు చెప్తున్నా కదా, 2,80,000 ఇవ్వాల్సింది 2,92,000 ఇస్తున్నాం. సో నార్మల్సీ లేకపోవడం అనేది కాదు, కాకపోతే ఒకేసారి ఒత్తిడి వచ్చడం వలన సిస్టంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ విధంగా ప్రజల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి నమ్మబాకండి. వాస్తవ పరిస్థితులు ఇది అని మేము వివరించడం జరిగింది ఈరోజు.